ప్రకటన గ్రంథ వివరణలో భాగంగా 15వ భాగం 8వ అధ్యాయం మనం నేర్చుకుందాం. 8వ అధ్యాయం మొదటి వచనం నేను చదువుతున్నాను, జాగ్రత్తగా మీరు వినండి. ఆయన 7వ ముద్రను విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దంగా ఉండెను. 2వ వచనం, అంతటా నేను దేవుని ఎదుట నిలుచు 7 దూతలను చూచి తిని, వారికి 7 బూరలు ఇయ్యబడెను. 6 ముద్రలు ఇప్పినప్పుడు ఏం జరిగింది అనేటటువంటి విషయాన్ని మనం నేర్చుకున్నాము. తర్వాత 6 ముద్రల తర్వాత కొంత సమయం మరి పరలోకంలో వ్యవధి జరగటం జరిగింది. ఆ వ్యవధిలో మనం 1,44,000 మంది ఎవరు అనే విషయాన్ని మనం నేర్చుకున్నాము. 7వ ముద్ర విప్పినప్పుడు పరలోకంలో అరగంట సేపు నిశ్శబ్దంగా ఉంది. ఆ తర్వాత ఏం జరిగిందంటే 7 దూతలు 7 బూరలు ఇవ్వబడ్డాయి. 8వ అధ్యాయంలో మనం 4 బూరల రహస్యం, ఎన్ని బూరలు? 4 బూరలు రహస్యాన్ని మనం నేర్చుకున్నాం. 4 బూరలు. 7వ ముద్ర విప్పినప్పుడు పరలోకంలో సుమారు అరగంట నిశ్శబ్దం కలిగింది. ఇది సాధారణ నిశ్శబ్దం మాత్రమే కాదు, దేవుని సన్నిధిలో రాబోయే తీర్పు యొక్క గంభీరతను తెలియజేసే నిశ్శబ్దంగా చూడవచ్చు. ఆనాడు హింసను అనుభవిస్తున్నటువంటి విశ్వాసులకు రోమా అధికారము అంతిమ శక్తి కాదు. ఎందుకంటే ఈ యొక్క ప్రకటన తెలియజేస్తుంది, నిజమైన అధికారం దేవునిదే. ఎప్పటికైనా నిజమైన అధికారం ఎవరిదండి? దేవుడు. ఈ లోకంలో అపవాది తాత్కాలిక అధికారం, కానీ నిజమైన అధికారం ఎప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రభుది. సంఘంగా మనం నేర్చుకోవాల్సింది ఏంటి? ఈనాడు ప్రపంచంలో ఎంతో గందరగోళం ఉన్నా దేవుని కార్యాలు తొందరపాటుగా ఉండవు, అవి జరుగుతూ ఉంటాయి. సంఘం ప్రార్థనలో దేవుని ఎదుట నిశ్శబ్దంగా వేచి ఉండటం ద్వారా మనము దేవుణ్ణి మనం ఆరాధించగలుగుతాము. ఆరాధనలో భాగం ఏంటి? దేవుని ఎదుట ప్రార్థనలో నిశ్శబ్దంగా ఉండాలి. దేవునికి అవిధేయులైన వారి మీదకు వచ్చేటటువంటి తీర్పుల గురించి ఈ యొక్క అధ్యాయంలో తెలియజేస్తూ ఉంది. ఈ యొక్క 8వ అధ్యాయంలో 4 బూరలు ఊదినప్పుడు ఏం జరిగింది అనేటువంటి విషయము తెలియబడతా ఉంది. ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే తీర్పులకు ముందు పరిశుద్ధుల ప్రార్థనలు కనిపించుతాయి. హింసకు గురైనటువంటి క్రైస్తవులు, ప్రభువా మా మీద జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఎప్పుడు తీర్పు తీరుస్తావు అని మొరపెట్టుకున్నటువంటి పరిస్థితిలో ఉన్నారు. అన్యాయం జరుగుతున్నప్పుడు మనం ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనలు వృధా కావు. దేవుని కార్యాలు జరుగుతాయి ఎప్పుడంటే మనం ప్రార్థన చేసినప్పుడు. చూడండి, ఈ యొక్క 7 దూతలకి 7 బూరలు ఇవ్వబడ్డాయి. 3వ వచనంలో ఏమని రాయబడి ఉంది? మరియు సువర్ణ దుపార్తి చేత పట్టుకొని ఉన్న వేరొక దూత వచ్చి బలిపీఠం ఎదుట నిలవగా, సింహాసనం ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠం పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహుధూపద్రవ్యములు ఇయ్యబడెను. అప్పుడు ధూపద్రవ్యములు పొగ పరిశుద్ధుల ప్రార్థనతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధికి చేరును. ఆ దూత ధూపార్తిని చేత తీసుకొని బలిపీఠం పైన ఉన్న నిప్పులతో దాన్ని నింపి భూమి మీద పడవేగా ఉరుములు, ధ్వనులు, మెరుపులు, భూకంపములు
కలిగెను. ఉరుములు అంటే దేవుని యొక్క తీర్పుకు సాదృశ్యంగా ఉంది. మెరుపులు ఇవన్నీ పరిశుద్ధుల ప్రార్థనలో పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి ధూపార్తి అంటే ధూపం, దేవుడికి పొగ వేస్తూ ఉంటారు. మనకు తెలుసుగా, సాంబ్రాన్ని వేస్తుంటారు. ధూపం పాత నిబంధనలో దేవుని యొక్క మందిరంలో ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలంలో, మరి పరిశుద్ధ స్థలంలో దేవుడికి ధూపం వేసేవాడు. అది నూతన నిబంధనలో ప్రార్థన అనేది ధూపంతో పోల్చబడింది. దేవుని పిల్లలకు మేలు చేసిన వారికి దేవుడు మేలు చేస్తాడు. దేవుడు పిల్లలకు కీడు చేసిన వారిని దేవుడు వదిలిపెట్టడు. ఐగుప్తు దేశంలో ఫరో రాజు గారి దగ్గర, ఐగుప్తు దేశంలో ఇజ్రాయేల్ ప్రజలు ఉన్నప్పుడు ఇజ్రాయేల్ స్త్రీలు కాన్పు అవుతున్నప్పుడు వాళ్ళు మంత్రసానులు ఏం చేశారంటే, రాజుగారు మగపిల్లలను చంపండి, ఆడపిల్లలను బ్రతికించమని చెబితే మంత్రసానులు మగపిల్లలను బ్రతికించారు. ఏంటి మీరు మగపిల్లల్ని బ్రతికిస్తున్నారు, ఆడపిల్లలను కూడా బ్రతికిస్తున్నారు, ఆడపిల్లలను బ్రతికించి మగపిల్లల్ని చంపండి ఎందుకంటే చేస్తున్నారు అని అంటే, వారు ఏమన్నారంటే, మేము వెళ్ళే లోపలే వీళ్ళు కంటున్నారండి రాజుగారు, ఐగుప్తి స్త్రీలు లాంటి వాళ్ళు ఇజ్రాయెల్ స్త్రీలు కారు, వాళ్ళు సురికైన వాళ్ళు, కాబట్టి ముందే వాళ్ళు కాన్పు జరుగుతుంది అని చెప్పారు. అక్కడ ఉన్నటువంటి దేవుని వాక్యం ఏమని రాయబడింది తెలుసా? ఆ మంత్రస్థానులకు దేవుడు ఏం చేశాడండి? జ్ఞానం ఇచ్చాడా? ఏమిచ్చాడు చూద్దాం. నిర్గమాకాండము 1 నిర్గమాకాండం 1వ అధ్యాయం వస్తాను. నిర్గమాకాండంలో చదవండి 10వ వచనం, 1:10, 1:19. అందుకు వారు ఐగుప్తులొకడు మందకాపురుల చేతిలో నుండి మిమ్మల్ని తప్పించి 1:19 అందుకు ఆ మంత్రసానులు స్త్రీలు ఐగుప్తు స్త్రీలు వారు వంటి వారు కారు, వారు చురుకైన వారు, మంత్రసాని వారి యొద్దకు వెళ్ళక మునిపే వారు ప్రశ్నించి యుద్ధురని ఫరోతో చెప్పింది. దేవుడు ఆ మంత్రసానులకు మేలు చేసింది. చూసారండి, దేవుడు ఏం చేశాడంటే ఆ మంత్రసానులకి ఎందుకు మేలు చేశాడు? దేవుని ప్రణాళికలో మగపిల్లలను బతికిచ్చారు. దేవుడి పిల్లలకి మేలు చేసిన వాడికి దేవుడు ఎప్పుడు మేలు చేస్తాడు. దేవుడి పిల్లలకి కీడు చేయాలని తలంచారు, దేవుడు వదిలిపెట్టాడు. అర్థమైనట్ట. అందుకనే పౌలుతో దేవుడు ఏమన్నాడు తెలుసా? సౌలుగా ఉన్నప్పుడు, మొన్ని కొల్లలకు ఎదురు తన్నుట న్యాయమా? దేవుడికి ఎదురు తిరిగితే మనిషి ఏ పాటోడు? తరతరాలుగా జరుగుతుంది ఇది. మేలు చేసేవాడికి దేవుడు ఎప్పుడు మేలు చేస్తాడు. దేవుని పిల్లలకి కీడు చేయాలని చూశారు, ఖచ్చితంగా కీడు జరిగింది. ఎందుకంటే మిమ్మల్ని ముట్టినవాడు నా కనుగుడ్డు ముడతాడని దేవుడు చెప్పాడు. మన జోలికి వస్తే దేవుడి జోలికి వచ్చినట్టు, దేవుడి కనును ముట్టినట్టు. దేవుడి కనుగుడ్డినవాడు ముడతాడా? అది మనం ఆరాధించే దేవుడు ఎంత దీర్ఘశాంతం కలిగిన వాడో అంత ఆయన అధికారం కలిగిన వాడు. యేసుక్రీస్తు ద్వారా దేవుని యొక్క తీర్పులు లోకం మీదకి వస్తూ ఉన్నాయి. చదవండి 6వ వచనం. అంతటా 7 బోరలు పట్టుకొని ఉన్న 7 దూతలు ఊదుటకు సిద్ధపడింది. మొదటి దూత
అందువలన భూమిలో 3వ భాగము కాలిపోయేను, చెట్లలో 3వ భాగము కాలిపోయేను, పచ్చగడ్డి అంతయు కాలిపోయేను. చాలు. బూరలు ఊదటానికి దేవదూతలు సిద్ధపడ్డారు. ఇక్కడ నుండి దేవుని తీర్పులు మరింత స్పష్టంగా కనిపించటం ప్రారంభమవుతాయి. యేసుక్రీస్తు న్యాయాధిపతి, దేవుడు దీర్ఘశాంతం కలిగిన వాడు. ఇది దేవుని యొక్క శిక్ష అవిధేయులైనటువంటి వారి మీదకి. మొట్టమొదటిగా దేవుడు నీళ్లతో శుద్ధి చేశాడు. జలప్రళయంతో భూమిని దేంతో శుద్ధి చేశాడు? నీళ్లతో. జలప్రళయం వచ్చిన నీళ్ళ ద్వారా మొత్తం కొట్టుకుపోయింది. ఇప్పుడు దేవుడు దేంతో శుద్ధి చేస్తున్నాడు తెలుసా? అగ్నితో. నిర్గమాకాండం 9వ అధ్యాయం 23 నుండి 25 వచనాల్లో ఐగుప్తు మీద దేవుడు ఏమి కురిపించాడో తెలుసా? వడగళ్ళు. వినండి, వడగళ్ళు కురిపించాడు. సృష్టి దేవునిది, మనిషి దానిని తన సొంత ఆస్తిగా భావించకూడదు. ఎవరిదండి సృష్టి? దేవుడిదండి. సృష్టిని సృష్టించింది ఎవరు? సృష్టికర్త. నేను ఒకసారి ఒక విషయంలో బాధపడ్డాను. దేవుడు సృష్టించినటువంటి ఈ నేల మీద దేవుని మందిరాన్ని కట్టుకోవడానికి అవకాశం లేదు, అనుమతి లేదు. అర్థమైందా? సృష్టించిన సృష్టికర్త అయినటువంటి దేవునికి ఈ భూమి మీద దేవుని యొక్క మందిరాన్ని కట్టడానికి ఏం తీసుకోవాలంటున్నారు? పర్మిషన్ కావాలి. స్థలం లేదంటున్నారు. నేను వేరొక గ్రామంలో ఎదుర్కొన్న పరిస్థితి అదే. అరే, దేవుడి మందిరానికి, దేవుడు సృష్టించిన సృష్టిలో దేవుడిది ఈ భూమి ఆకాశం, ఆయనకి స్థలం కోసం మనుషుల యొక్క అనుమతి తీసుకొని వాళ్ళు కట్టుకోమంటే కట్టుకోవాలా? ఏమిటి ఈ అగమ్య గోచరమైనటువంటి పరిస్థితి? అర్థమైందండి? ఆయన సృష్టించిన సృష్టిలో ఆయన తలదాచుకోవడానికి ఏం లేదు, స్థలం లేదు. భూమి నా పాదపీఠం, ఆకాశం నా సింహాసనం అని చెప్పిన దేవుడు ఆయనకే చోటు లేకుండా చేస్తున్నారు. ఇక్కడ మొదటి దూత బోర ఊదినప్పుడు రక్తముతో మిళితమైన వడగళ్ళు. దేనితో మిళితమైన వడగళ్ళు? రక్తం. మొదటి దూత బోర ఊదినప్పుడు పాత నిబంధన గ్రంథంలో బోరలు ఊదేవాళ్ళు. వాళ్ళు బయలుదేరినప్పుడు, ఐగుప్తు దేశం నుండి ఇజ్రాయెల్ ప్రజలు బయలుదేరినప్పుడు వాళ్ళు మరలా ప్రయాణం చేయాలంటే బోర ఊస్తే అందరికీ అర్థమయ్యేది. బోరలు అది బాగా శబ్దం వచ్చింది అన్నమాట. కనుక ఇక్కడ మొదటి దూత బోర ఊదినప్పుడు రక్తంతో మిళితమైన వడగళ్ళును, రక్తంతో మిళితమైన వడగళ్ళు మనకు తెలుసు, ఇంత చిన్న చిన్న వడగళ్ళు ఉంటాయి. కానీ ఈ వడగళ్ళు దేంతో మిళితమైనవి అంట? రక్తం. అగ్ని పుట్టి భూమిపైన పడవేయబడిను. రక్తము, అగ్నితో వచ్చినటువంటి వడగళ్ళు. అందువలన భూమిలో 3వ భాగము కాలిపోయెను. ఈ భూమిని దేవుడు సృష్టించాడు. ఆ భూమిని ఈరోజు దేవుడు ఏం చేస్తున్నాడు? తీర్పు తీరుస్తున్నాడు. భూమిలో 3వ భాగం ఏమైపోయింది? కాలిపోయింది. చెట్లలో 3వ భాగం కాలిపోయాను. దేవుడు ఆది కాండములో భూమిని, ఆదియందు దేవుడు భూమి ఆకాశాలు సృష్టించను. ఆ తర్వాత భూమి మీద ఆయన పచ్చగడ్డి, ప్రతి జాతి తమ జాతి ప్రకారం వృక్షాలు, గడ్డి, ఇదంతా దేవుడు ఏం చేశాడు? సృష్టించాడు. ఆది కాలంలో సృష్టించినటువంటి సృష్టికర్త ప్రకటన గ్రంథంలో దాన్ని ఏం చేస్తున్నాడు? నాశనం చేస్తాడు. భూమి మీదకి దేవుని యొక్క తీర్పు వస్తుంది.
ఎందుకు? అవిధేయులైనటువంటి ప్రజలు వాళ్ళ కోసం. ముందు ప్రకృతి దేవుడి సైన్యం. ఆ ప్రకృతిని దేవుడు ఏం చేస్తున్నాడు? నాశనం చేస్తున్నాడు. మానవుని యొక్క మనుగడకు అవకాశం లేదు. అందువల్ల భూమిలో 3వ భాగం కాలిపోయాను, చెట్లలో 3వ భాగం కాలిపోయాను, చెట్లలో 3వ భాగం కాలిపోయాను. చెట్లు కాలిపోతే మానవుడికి ఏముండదు? గాలి ఉండదు, ఆక్సిజన్ ఉండదు, పీల్చుకోవడానికి ఆహారం ఉండదు. తర్వాత పచ్చగడ్డ అంతే కాలిపోయారు. పచ్చగడ్డ కాలిపోయిందంట. పచ్చగడ్డ లేకపోతే ఏమైంది? ఏమైందండి? పశువులకి మేత ఏంటండి? పచ్చగడ్డ. పశువులకి మేత పచ్చగడ్డ. పశువులు ఉంటేనే పాలు, పెరుగు ఇవన్నీ ఉంటాయి. పచ్చగడ్డ లేదు, అవి తినడానికి ఏముండదు, ఆహారం లేదు. చెట్లు రాబోతున్నటువంటి ఉగ్రత ఇది భవిష్యత్తులో జరగబోదు. అర్థమైందంటారా? కాలిపోద్ది మొత్తం. దేవుడు సృష్టించినటువంటి సృష్టి ఆయన రాకడ కోసం ఏం చేస్తుందో తెలుసా? ఎదురు చూస్తుంది. తర్వాత 8వ వచనం. రెండవ దూత ఊదినప్పుడు అగ్ని చేత మండుచున్న పెద్ద కొండ వంటిది ఒకటి సముద్రములో పడవేయబడెను. అందువలన సముద్రములో 3వ భాగము రక్తమాయెను. సముద్రములోని ప్రాణము గల జంతువులలో 3వ భాగము చచ్చెను. ఓడలలో 3వ భాగము నాశనమాయెను. రెండవ దూత బోర ఊదినప్పుడు అగ్ని చేత మండుచున్న పెద్ద కొండ వంటిది ఒకటి సముద్రంలో పడవేయబడెను. సముద్రములో అగ్ని చేత మండుచున్న కొండ పడితే సముద్రంలో 3వ భాగం ఏమైపోయింది? రక్తమైంది. సముద్రం వాణిజ్యం ద్వారా అభివృద్ధి జరిగిద్ది. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుంది. ఆర్థిక వ్యవస్థ మీద ప్రభావం చూపుతుంది. సముద్రంలో ఈ అగ్ని వంటి కొండ పడేసరికి సముద్రం ఏమైపోయింది? సముద్రం ఏమైందండి? అందువల్ల సముద్రంలో 3వ భాగం రక్తమాయను. సముద్రంలో 3వ భాగం ఎందుకు రక్తమైంది? సముద్రంలో ఏమున్నాయి? సముద్రంలో ఏమున్నాయండి? నీళ్ళు ఉన్నాయా? సముద్రంలో నీళ్ళు ఉంటే రక్తం అయిపోద్దా? ఏమన్నాయి సముద్రంలో? చేపలు, తిమింగళాలు, డాల్ఫిన్స్. ఆ కొండ పడితే ఇది మరి అవన్నీ చచ్చిపోతే అప్పుడు సముద్రంలో నీళ్ళు ఏమవుతాయి? అది చేపలు కోసే కాడికి వెళ్ళి చూడండి ఎట్లా ఉండదు. చేపలు అమ్మే దగ్గర చేపలు వాటిని బాగు చేసేటప్పుడు కోస్తా ఉంటే రక్తం వస్తూ ఉంటుంది, బుడబుడ కూడా వచ్చేస్తూ ఉంటుంది. మరి కొన్ని చేపలకే అంతసేపు రక్తం కనపడితే సముద్రంలో మరి చేపలు, మత్స్యాలు, తిమింగళాలు, డాల్ఫిన్స్ ఇవన్నీ చనిపోతే ఏమైతే రక్తమైపోద్ది. తర్వాత చూడండి, సముద్రంలోని ప్రాణం గల జంతువులలో 3వ భాగం చచ్చిపోయింది. ఓడల్లో 3వ భాగం నాశనమైంది. ఓడలన్నీ ఏమైపోయినాయి? నాశనం అయిపోయినాయి. షిప్ ఒక చోట నుండి ఒక చోటకి ప్రయాణాలు, ఒక చోట నుండి ఒక చోటకి సరుకులు. అర్థమైందంటారా? ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో పరస్పరం అనుసంధానమై ఉన్నాయి. ప్రకృతి విపత్తులు మానవ జాతిపై ఎంతటి ప్రభావాన్ని చూపిస్తాయో మనం తెలుసుకోవాలి. ఒక దేశం నుండి ఒక దేశానికి రవాణా ఎట్లా వెళ్తుంది? షిప్ ద్వారా. అదేంటంటారు, ఓడల ద్వారా వస్తుంటాయి మనకి సరుకులు, పెట్రోల్. ఇవన్నీ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుంది.
ఒక పక్క పచ్చగడ్డి కాలిపోయింది, చెట్లు కాలిపోయినాయి. మూడోదిగా సముద్రంలో మొత్తం వ్యాపార వ్యవస్థ ఏమైపోయింది. సముద్రంలో చేపల ద్వారా ఏమైపోయింది, వ్యాపారం జరుగుతుంది. వ్యాపారం ఏమైపోయింది, అయిపోద్ది. ఒక చోట నుంచి చూడడానికి ఓడలు వెళ్తున్నప్పుడు సరుకులు రవాణా జరుగుతుంటుంది, పెట్రోల్ ఇవన్నీ రవాణా జరుగుతుంటుంది. ఆర్థిక వ్యవస్థ ఏమైపోద్ది, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ పడిపోద్ది, కుప్పకూలిపోద్ది ఆర్థిక వ్యవస్థ. మనకు తెలిసిందే కదా. మన మధ్య గ్యాస్ సరిగ్గా లేకపోతే ఎంత ఇబ్బంది పడి, కొన్ని రోజులు గ్యాస్ లేకపోతేనే ఎంత ఇబ్బంది పడితే, అసలు ఓడల ద్వారా సరుకులు రవాణా జరగకుండా ఉంటే ఓడలే అవన్నీ కూడా కుప్పకూలిపోతే, పగిలిపోతే, నాశనం అయిపోతే ఇంకేమైపోయింది. భవిష్యత్తులో జరుగుతున్న దాన్ని దేవుడు ముందుగానే తెలియజేశాడు. తర్వాత భౌతిక సంపద శాశ్వతం కాదండి. ఎప్పటికైనా భౌతిక సంపద ఎప్పటికి కూడా శాశ్వతం. తీసుకొని పోలేవు పూసిక పుల్లైనా ఇలా సంపాదన వదలవననురా. నీ చెవిదిద్దులు, నీ ముక్కు పొడగ, నీ బంగారు గొలుసులు, నీ నాంతాడు, ఇవన్నీ బంగారం అన్నీ ఏం చేయాలండి, తీసుకుపోవాలి, వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. ఎన్ని పేటల నాంతాడైనా సరే వదిలిపెట్టాలి. ఒంటరిగా వచ్చావు, ఒంటరిగానే వెళ్ళిపోతావు. వచ్చేటప్పుడు ఏమి తీసుకురాలేదు, వెళ్ళేటప్పుడు కూడా ఏమి తీసుకొని పో, మొత్తం వదిలిపెట్టాలి. భౌతిక సంపద ఎప్పుడు శాశ్వతం కాదండి. మనం ఉన్నంతకాలం వాడుకుంటాం, మనం వెళ్ళిపోయిన తర్వాత మనవి కాదు, ఈ వేరొకరికి వెళ్ళిపోతాయి. అది మనం తెలుసుకోవాలి. అందుకనే మన యొక్క ఆరాటం, మన పోరాటం, మన జీవన విధానం, మనం బ్రతికేది ప్రభువు కోసం బతుకుతూ, ప్రభువులో కుటుంబాన్ని చూసుకుంటూ, ప్రభు ఇచ్చినటువంటి బాధ్యతను నిర్వర్తించాలి. మొదట ఆయన నీతి, ఆయన రాజ్యం. చాలామంది చూడండి, నీకోసం నేను కష్టపడుతున్నా, ఇజ్జాతను అంటారు. మంచిది, చేయాలి, బాధ్యత. కుటుంబం కోసం కష్టపడాలి, వాళ్ళని పెంచి పెద్ద చేసి ప్రయోజకులు చేయాలి, మంచిది. కానీ మరి ఎప్పుడు అదే అయితే మరి రక్షించిన ప్రభు ఆయన కోసం మానవ సంబంధాలు మంట కలిసిపోతాయి ఈ దినాల్లో. ఒక తండ్రి తన 3 కూతుర్ని పెంచి పెద్ద చేసి ప్రయోజకులు చేస్తే, ఆ తండ్రి చనిపోయినప్పుడు చూడటానికి పిల్లలు కూడా రావాలి. కొంతమందికి డబ్బులు ఇచ్చి కాల్చేయమని చెప్తే, ఆ కాల్చిన దాన్ని ఆమె వీడియో నుండి చూస్తూ, నాకు ఆకలి అవుతుంది, నేను అన్నం తినాలి, అయిందా కాల్చటం అని అడిగింది. చూసారా పరిస్థితి? అటువంటి పరిస్థితి ఉందండి ఈ దినాల్లో. ఎందుకు ఈ ప్రయాస, ఎందుకు ఈ కష్టం, ఎవరి కోసం ఈ పోరాటం, ఎవరి కోసం ఈ రాగాటం? ఎంతకాలం చెయ్యాలి, పోరాడాలి, కష్టపడాలి. కానీ మానవ సంబంధాలు ఎక్కడ దాని విలువ లేకుండా పోయాయి. అందుకని దేవుడు కూడా అంటున్నాడు, ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు, నేను పిల్లల్ని పెంచి పెద్దవారిని చేస్తే వాళ్ళు నా మీద తిరగబడ్డారు. ఆత్మీయంగా కన్ని పెంచి పెద్ద చేస్తే ఆత్మీయ పిల్లలు దైవజనుల మీద తిరగబడుతున్నారు. దేవుని పిల్లలు దేవుడి మీదే తిరగబడతారు. ఏం చేశాడండి దేవుడు? తిరుగుబాటు కాలం మనం ఉంది. ఏ కాలం తెలుసా? తిరుగుబాటు కాలం. విద్యార్థులు ఉపాధ్యాయుల మీద తిరుగుబాటుతున్నారు, చేస్తున్నారు.
పిల్లలు తల్లిదండ్రుల మీద తిరుగుబాటు. అటువంటి కాలంలో మనం కనుక చూడండి పరిస్థితి ఎలా ఉందంటే, ఇక్కడ రెండవ దూత బోర ఊదినప్పుడు ఇదంతా జరిగింది. మూడవ దూత చదవండి. దివిటి వలె మండుచున్న యొక్క పెద్ద నక్షత్రము ఆకాశము నుండి రాలి నదులు మూడవ భాగము మీదను నీటి బుగ్గల మీదను పడెను. మూడవ దూత బోర ఊదినప్పుడు దివిటి వలె మండుచున్న ఒక పెద్ద నక్షత్రం ఆకాశం నుండి రాలి నదుల మీదను మూడో భాగం మీదను నీటి బుగ్గల మీదను పడెను. ఆ నక్షత్రములకు మాచిపత్రి అని పేరు. అందువలన నీళ్లలో మూడో భాగం మాచిపత్రి ఆయనను. నీళ్లు చేదైపోయినందున వాటి వల్ల మనుషులు అనేకులలో చచ్చిరి. మనం చూస్తే మొదటి దూత రెండవ దూత బోర ఊదినప్పుడు అది ప్రకృతి మీద దేవుడి యొక్క తీర్పు. ప్రకృతి నుంచి దేవుడు ఎక్కడికి వచ్చాడంటే మనుషుల మీదకి వచ్చాడు. దేవుడు ఆదిలో సృష్టిని సృష్టించి 6 దినాలు 7వ రోజు విశ్రమించాడు. ఆ 6 రోజుల్లోనే దేవుడు సృష్టించిన తర్వాత మానవుడు కూడా సృష్టించాడు. కనుక తాను సృష్టించినటువంటి సృష్టి మీద మొదటి తీర్పు, తాను చేతితో చేసినటువంటి మానవుడి మీద రెండవ తీర్పు. ఇక్కడ నక్షత్రం పడింది నదుల మీద నీటి బొగ్గల మీద. ఆ నక్షత్రం మాచిపత్రి అంటే చేదు. అందువల్ల నీళ్ళలో మూడో భాగం చేదుగా ఉన్నాయి. చేదు నీళ్లు తాగితే అనేకులు ఏమైపోయారు? చచ్చిపోయారు. మాచిపత్రి దేవుని తీర్పు వచ్చినప్పుడు మంచి తన శక్తిని అంతటిని నియంత్రించలేడు. పాలస్తీనాలో పెరిగే ఒక చెట్టు, దీని ఆకులను ఔషధంగా ఉపయోగిస్తారు. దీని వేళ్ల నుండి చేదు కషాయాన్ని చేస్తారు. ఇది మాచిపత్రి. పాలస్తీనా దేశంలో ఉంటుంది మాచిపత్రి. దేవుని తీర్పులు యోవేలు గ్రంథం 2:10, యెషయా గ్రంథం 13:9-10. మనిషి ఆధారపడేటటువంటి ఈ సృష్టి దేవుని ఆధీనంలో ఉందనే విషయం మనం తెలుసుకోవాలి. సృష్టి మన ఆధీనం లేదు, దేవుడి ఆధీనం ఉంది. మనుషులు అనేకులు ఏమైపోయారో తెలుసా? చచ్చిపోయారు. నీళ్లు చేదు అయిపోయాయి. ఆనాడు మారా అనుభవం మధురంగా మారింది. ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశం నుండి కానాను ప్రవేశిస్తున్నప్పుడు ప్రయాణంలో ఒక చాటుకు వచ్చినప్పుడు చేదు నీళ్లు చేదుగా ఉంటే ఒక కొమ్మ వేస్తే మారా అనుభవం మధురముగా మార్చగలవు నీవు. మారా అనుభవం మధురంగా మార్చగలడు. మంచిగా ఉన్న నీళ్లు కూడా చెడ్డు దానిగా చేయగలడు, చేదు చేయగలడు. ఎప్పుడు మాట వినప్పుడు తీర్పు తీరుస్తాడు. తర్వాత నక్షత్రంలో మూడవ భాగం చీకటి కమ్మునట్లును పగటిలో మూడవ భాగమున సూర్యుడు ఆకాశింపకుండానట్లును రాత్రిలో మూడవ భాగమున చంద్ర నక్షత్రములు ప్రకాశింపకుండానట్లును వాటిలో మూడవ భాగము పట్టబడెను. 4వ దూత బోర ఊదినప్పుడు సూర్య చంద్ర నక్షత్రంలో మూడవ భాగము చీకటి కమ్మునట్లును పగటిలో మూడవ భాగం సూర్యుడు ప్రకాశింపుకున్నట్లును రాత్రిలో మూడవ భాగం చంద్ర నక్షత్రం ప్రకాశింపుకున్నట్లును వాటిలో మూడవ భాగము కొట్టబడెను. పగలు ఎన్ని గంటలండి? 12 గంటలు. 12 గంటలలో మూడవ భాగం అంటే 4 3 3 భాగాలు కొట్టేస్తే ఎన్ని గంటలు ఉంది పగలు? 4 గంటలు.
రాత్రిలో 3వ భాగం అంటే 3 భాగాలు కొట్టేది ఎన్ని గంటలు? 4 గంటలు. పగలు ఎన్ని గంటలు? రాత్రి ఎన్ని గంటలు? మిగతా భాగం పగలేంటి? చీకటి. రాత్రి 3వ భాగం ఏంటి? చీకటి. ఆ రోజు రాబోతుంది. పగటిలో 3వ భాగం దేవుడు తీసేస్తాడు. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు, పగలు 12 గంటలు అని సువార్తలో చెప్పారు. రాత్రి 12 గంటలు. 24 గంటలుగా ఉన్న రోజు ఎన్ని గంటలైంది? 8 గంటలైంది. ఆ రోజు రాబోతుంది. సూర్యుడు నలుపై ఏ రోజు, చంద్రుడు ఎరుపై ఏ రోజు. సూర్యుడే కాంతి లేనప్పుడు చంద్రుడి కాంతి ఎక్కడి నుంచి వచ్చింది? నక్షత్రాలు కూడా కాంతి మిడుకు మిడుకుమంటూ ఆకాశంలో దూరంగా ఉన్న నక్షత్రాలు కాంతి ఇవ్వాలి. అటువంటి రోజు రాబోతాం. దేవుడి తీర్పులు భవిష్యత్తులు. తర్వాత మరియు నేను చూడగా ఆకాశ మధ్యమున ఒక పక్షిరాజు ఎగురుచు బోరల ఓదబోచున్న 3 దూతల బోరల శబ్దములను బట్టి భూనివాసులకు అయ్యో 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 అని గొప్ప స్వరంతో చెప్పగా వింటిని. ముందుంద ముసల పండగ అయిపోవాలి. అప్పుడే 4 బోరలు, 4 దూతలు బోరలు ఊదారు. ఇంతవరకు ఇప్పుడు జరిగింది ఇది. ఇంకా అసలు ఉంది, ఇంకా జరగబోతుంది రాను రాను. ఇంకా 3 బోరలు మిగిలి ఉన్నాయి. ఇంకా తీవ్రమైన సంఘటనలు ముందు ఉన్నాయి. భయపెట్టాలని కాదు ఈ విషయాలు చెప్పేది, మెలకువగా ఉండాలి అని, జాగ్రత్త పడాలని. ఎప్పుడో సూర్యుడు చీకటిగా అయితే, చంద్రుడు ఎరుపైతే మాకెందుకండి అని అంటారేమో మీరు. బి అలర్ట్. దేవుడు రాకడ బహు సమీపంగా. నేడు రేపు మేఘాల మీద యేసు రాబోతున్నాడు. పరిశుద్ధులందరినీ తీసుకెళ్తాడు. లోకమంతా శ్రమకాలం, విడవబడుట బహుఘోరం. కనుక మనం సిద్ధంగా ఉండాలి. ఆయన రాబోతున్నాడు. సిద్ధపడ్డా? ఇంకా సిద్ధపడలేదా? ఈ మధ్యాహ్నం దేవుని వాక్యం వింటున్నటువంటి నీవు సిద్ధపడాలి. సిద్ధపడి ఉంటే, సిద్ధపడి బస్ స్టాండ్లో నిల్చుంటే బస్సు ఎప్పుడైతే మనకెందుకండి? సిద్ధపడితే బస్సు ఎప్పుడైతే మనకెందుకు? టెన్షన్ ఉంటుందా సిద్ధపడే వాళ్ళకి? అది వచ్చినప్పుడు ఎక్కారు. సిద్ధపాటు లేకపోతే బస్సు బాధ్యమో అందదేమో అని ఆరాడు. బస్సు పోయిందా, బస్సు పోయిందా అని అందరిని అడుగు. వచ్చిందా, వెళ్ళిపోయిందా? ఎందుకు? సిద్ధపాటు. ఒకవేళ వెళ్ళిపోయిందేమో, లేకపోతే ముందు వచ్చిందేమో. రాలేదండి, కొంచెం లేట్ అయిందంటే అమ్మయ్య వచ్చింది. రాకడనే రైలు బండి వస్తుందండి, 2వ రాకడనే రైలు బండి వస్తుందండి, పరిశుద్ధులకు అందులో చోటున్నది. రైలు వస్తూ ఉంది. ఈ రైలు రాకడనే రైలు ఆగదు, వెళ్ళిపోదు. కనుక సిద్ధపడితే నువ్వు ధన్యుడివి, ధన్యురాలివి. సిద్ధపాటు లేకపోతే ఈ మధ్యాహ్న కాల సమయంలో నువ్వు సిద్ధపడాలి. ప్రభు కొరకు జీవించాలి, కొంతమంది రక్షించాలి. నువ్వు సిద్ధపడాలి, కొంతమందిని సిద్ధపరచాలి. నువ్వే సిద్ధపడకపోతే ఇంకా వేరే వాడిని ఎలా సిద్ధపడుతుంది? నువ్వే రక్షించబడలేకపోతే రక్షించబడండి యేసుక్రీస్తుని అంగీకరించండి ఎలా చెబుతుంది? మన మనస్సాక్షులకే తెలుసు. ప్రకటన గ్రంథ వివరణలో భాగంగా 15వ భాగం 4 బోరల రహస్యం. ఇది అంశం. వచ్చే ఆదివారం
ప్రకటన గ్రంథ వివరణలో 16వ భాగం 9వ అధ్యాయం. వినండి, నేర్చుకోండి, ప్రభు రాకడకు సిద్ధపడండి, ప్రభు కొరకు జీవించండి. ఆయన ప్రాణం పెట్టాడు, తన రక్తాన్ని కాచి ప్రాణం పెట్టి మరణించి తిరిగి లేచి పునరుద్ధానుడయ్యాడు. కనుక ఆయన కాచిన రక్తంలో మా పాపాలు కడుక్కొని ప్రభు కొరకు జీవించి ఆయన రాకడకు సిద్ధపడదాం. అట్టి కృప ప్రభు మనకు అనుగ్రహించింది కాక. ఆమేన్. తల వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకున్నాం. దేవుని వాక్యం వినండి, ఆత్మీయంగా ఎదగండి, ప్రభు కొరకు జీవించండి, ప్రభు రాకడ సిద్ధపడండి. ప్రకటన గ్రంథ వివరణలో భాగంగా 15వ భాగం వినండి, నేర్చుకోండి, ఆత్మీయంగా ఎదగండి. అట్టి కృప ప్రభు మనకు అనుగ్రహించిన గాక. మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో హృదయపూర్వక వందనాలు. నీ సహోదరుడు పాస్టర్ ఆర్ డానియల్. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఛానల్ చూడండి. మరొక వీడియోలో ఆత్మీయ సందేశాలతో మీ ముందుకు. అంతవరకు ప్రభు కృప తోడే ఉండుగాక. ఆమేన్.